నిన్న వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు, వాళ్ళే వెళ్ళిపోమంటే ఏం చేయాలక్క అని. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు, పెళ్లి చేసింది పంపించేయటానికి? అలాని చెప్పి మన తప్పు ఉంచుకొని వాళ్ళు వెళ్ళిపోమంటున్నారని మనం అనకూడదు. మన తప్పు లేనప్పుడు మనం భయపడవసరం లేదు. నేను ఎందుకు వెళ్ళాలని అక్కడే అడ్డం తిరుగు. 99% అక్కడే ఉండి బతిమిలాడుకోనో లేకపోతే గొడవ పడో అడ్డం తిరిగో అక్కడే ఉండు తప్ప పుట్టింటికి మాత్రం వెళ్ళొద్దు. వాళ్ళందరినీ మార్చుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఇదైతే నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఎవరు పడ్డ కష్టం వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే నన్ను సలహా అడిగారు కాబట్టి చెప్పాను. మనం గొడవ పడి పుట్టింటికి వెళ్తే మనము బాధపడతాము, మనల్ని చూసి మన తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కొంతమంది భర్తలకి అత్త మామలకి నేను ఒకటి చెప్తాను, అందరికీ కాదు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మాత్రం భార్య ఏదో చిన్న తప్పు చేసిందనో లేదా కోడలు గొడవ పెట్టుకుంటుందో అని పుట్టింటికి వెళ్ళిపోమంటున్నారు. మీ ఇంటి ఆడపిల్లకు కూడా పెళ్లి చేస్తారు కదా, వాళ్ళకి అత్త మామ భర్త ఉంటారు. మీ అమ్మాయి కూడా ఏమైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళు కూడా మీ ఇంటికి పంపిస్తే మీరెంత బాధపడతారు? అదే బాధ నీ ఇంటి కోడలు అమ్మా నాన్న కూడా పడతారు కదా. ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు. మీ కూతురు తప్పు చేసినప్పుడు ఎలా క్షమిస్తారో అలాగే మీ కోడలు కూడా ఏమన్నా తప్పు చేస్తే క్షమించండి. అప్పుడు మీ కోడలకి మీ మీద ఇంకా ప్రేమ కలుగుతుంది. అంతేగాని కోడల మీద అత్త పెత్తనం చలాయించాలి అని చెప్పేసి బాధ పెట్టొద్దు కోడల్ని మాత్రం. కోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే మిమ్మల్ని కూడా అంతకంటే ఎక్కువ ప్రాణంగా చూసుకుంటుంది. మీకు వయసు పెరిగే కొందికి మీ కొడుకులు చూడరు, మీ కూతుర్లు చూడరు, చూడాల్సింది కోడలే. ఆ కోడలు కూడా మిమ్మల్ని చూడాలంటే అది మీ ప్రవక్తను బట్టే ఉంటుంది. ఇవన్నీ చెప్తూ ఒకటి మర్చిపోయాను, ఈ రోజు మా వారు నా కోసం టమాటా రైస్ ఎగ్ కర్రీ అయితే చేశారు. ఈ రోజు నాకు కొంచెం ఒంట్లో బాగలేదని చెప్పేసి మా వారైతే వంట చేశారు. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు మా వారు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటే నేను ఒకప్పుడు పడ్డ కష్టానికి మా వారిని నేను మార్చుకున్న విధానాన్ని బట్టి మా వారు నన్ను అయితే ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే టమాటా రైస్ ఎగ్ కర్రీ సూపర్.